హీరోయిన్ల దుస్తులపై తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. మంచి విషయాలు చెప్పే క్రమంలో 2 అసభ్య పదాలను ఉపయోగించారని, దానివల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలంటూ కోరారు. తాను ఎవరిని అవమానించే ఉద్దేశంతో అలా మాట్లాడలేదని శివాజీ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. మహిళలందరినీ ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను చెప్పింది మంచి మాటలేనని సమర్థించుకుంటూనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానంటూ అంగీకరించారు. తాను గ్రామ భాషలో మాట్లాడానని, అది తప్పేనని చెప్పుకు వచ్చారు. అలాంటి పదాలు వాడకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సమాజంలో స్త్రీని తక్కువగా చూపిస్తున్నారని శివాజీ చెప్పుకొచ్చారు. మహిళలను ఎవరు తక్కువగా చూడకూడదనే ఉద్దేశంతో తాను అలా మాట్లాడారని అన్నారు. హీరోయిన్ల దుస్తుల విషయంలో జాగ్రత్తగా ఉంటే అది వారికే మంచిదని శివాజీ మళ్లీ సలహా ఇచ్చారు. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా మై సిన్సియర్ అపాలజీస్. ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్ లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. అయినో మై సిన్సియర్ అపాలజీస్. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్ హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ అనుచితంగా మాట్లాడారు. నిన్న జరిగిన దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లు పద్ధతిగా చీరలు కట్టుకోవాలని, పొట్టి బట్టలతో అందాలు ఆరబోయకూడదంటూ మాట్లాడారు. అలాంటి డ్రెస్సులు వేసుకున్న వారిని చూసి బయటకు ఏమీ అనకపోయినా వెనుక మరోలా కామెంట్స్ చేస్తారంటూ కొన్ని అసభ్య పదాలను కూడా పుటకించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలపై గాయని చిన్మయ్ శ్రీపాద, మంచులక్ష్మి, అనసూయ వంటి వారు తీవ్రంగా స్పందించారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే సోషల్ మీడియా వేదికగా శివాజీని గట్టిగానే తగులుకున్నారు. శివాజీ బదులు మహిళలకు తాను క్షమాపణ చెబుతున్నానంటూ మంచు మనోజ్ పోస్టు చేశారు. ఇక శివాజీ అనుచిత వ్యాఖ్యల్ని మహా న్యూస్ తూర్పారబట్టింది. దీంతో దిగొచ్చిన శివాజీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ వీడియోను విడుదల చేయాల్సి వచ్చింది.